నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్లపై కాంగ్రెస్ నజర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి పరిశ్రమలో జీవన్ రెడ్డి మరికొందరి పేర్లు త్వరలో ఖాళీ కానున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇక్కడి నుంచి ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి తర్వాత ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో అప్పటి వరకు బారాస అభ్యర్థిపై 30,000కు పైగా భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపొందారు. అదే శాసన మండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డిని బరిలోకి దింపేలా ఇక్కడ బరిలో నిలుపుతుందా, కొత్త వారికి అవకాశం ఇస్తుందా అన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్చుకోవడాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇదే విషయమై కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కీలక నేతలు, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో గాంధీ భవన్లో ప్రత్యేక సమావేశం కూడా జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాల్సిందేనని నాటికి స్పష్టమైతే చేసినట్లు సమాచారం. ఈ స్థానానికి జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, విశ్రాంత డీఎస్పీ గంగాధర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, చెవిలాల వెలిచాల రాజేందర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎమిగోస్ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి కూడా హైదరాబాద్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల సూత్రప్రాయంగా కూడా భావించారన్నమాట. సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఏదైతే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఉన్నాయో ఇప్పుడు రసవత్తరంగా మారినాయి అనమాట. సో ఇది మనకి తొందరలోనే ఎలక్షన్స్ అయితే మనకి రాబోతున్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.